Hello friends, welcome to Honey GS classes. 28th December daily current affairs with GS Pants. ఈ రోజు మొత్తం 9 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు, పిఐబి న్యూస్. తెలంగాణ వాళ్ళ కోసం చూస్తే అదనంగా ఒక 5 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. గవర్నమెంట్ పోర్టల్, ఒక అపాయింట్మెంట్, ఒక అవార్డు, ఒక పుస్తకము, ఒక సెలబ్రేషన్స్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి 100th year సెలబ్రేషన్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఆ 5 ఆర్టికల్స్ కాకుండా ఉమ్మడి ఏపీ వాళ్ళ కోసం అయితే 9 వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం తీసుకోవడం జరిగింది ఈరోజు వార్తల నుంచి. సో ఫస్ట్ జ్ఞానవాపి మసీదు కేసు అని చెప్పేసి మరొకసారి వార్తల్లో వచ్చింది అలహాబాద్ హైకోర్టు తీర్పు ఫలితంగా. సో మనకి ఇష్యూ ఏంటి అంటే ఈ జ్ఞానవాపి కేసు విషయంలో 91 యొక్క ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వర్తించదా అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ కొనసాగింపుగా అలహాబాద్ హైకోర్టు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991కి సరికొత్త వ్యాఖ్యానం జోడించింది. సో అది మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఈ కేసు అనేది ఎందుకు వచ్చింది అంటే ఇన్ఫ్యాక్ట్ ఇంత మన షాహీ ఈద్గా మసీద్ అని చెప్పేసి కృష్ణ జన్మభూమి కేసు, ఇది జ్ఞానవాపి వర్సెస్ కాశీ విశ్వనాథ టెంపుల్ అని చెప్పేసి. సో ఇది వారణాసి లోపల ఉన్నది మనకు. ఇన్ఫ్యాక్ట్ దీన్ని ధ్వంసం చేసి ఔరంగజేబు జ్ఞానవాపి మసీదుని కట్టిండు అని చెప్పేసి కేసు వేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏమైందంటే దీన్ని విచారణ చేయొద్దు అని చెప్పేసి కొంతమంది ముస్లిం బోర్డు కలిపి ఇన్ఫ్యాక్ట్ ఇది 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కిందికి వస్తుంది. ఆ చట్టం ప్రకారము ఆలయాలని, చర్చిని, మసీదులో భౌతిక మార్పు చేయొద్దు కాబట్టి విచారణ ఆపివేయని చెప్పేసి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేస్తే అలహాబాద్ హైకోర్టు పిటిషన్ కొట్టివేసింది. విచారణ కంటిన్యూ చేయమని చెప్పేసి క్రింది స్థాయి ట్రయల్ కోర్టుకి ఆదేశాలు పంపింది. 6 monthsలోగా విచారణ పూర్తి చేయాలని చెప్పేసి కూడా చెప్పింది. సో మరి ఎందుకు వర్తించదు? సరికొత్త వ్యాఖ్యానం ఏంటి అంటే సో ఫస్ట్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఎందుకోసం వచ్చింది అంటే భారతదేశంలో సెక్యులరిజాన్ని కాపాడాలని చెప్పేసి, సో మత కల్లోహాలు వద్దు అని చెప్పేసి. సో 15 ఆగస్టు 1947న ఒక ఆలయము, ఒక మసీదు, ఒక చర్చ్ ఎలా ఉన్నదో అలాగే యథాతథంగా ఉంచాలి. సో ఏంటి యథాతథంగా ఉంచాలి, ఎటువంటి మార్పు చేయొద్దు. సో ఆలయం లోపల కావచ్చు, చర్చి కావచ్చు, లేదా మసీదు కావచ్చు, భౌతిక మార్పు చేయొద్దు అని చెప్పేసి ఆలయాన్ని చర్చిని మసీదుగా చేయొద్దు అని చెప్పేసి ఈ చట్టం అని చెప్తుంది. ఈ చట్టము అయోధ్య టెంపుల్కి వర్తించదు. వై? బికాజ్ అంతకుముందు నుంచే కేసు ఉన్నది కాబట్టి దానికి వర్తించదు. సో మొత్తం మీద అది వేరే విషయం, ఇక్కడ మనకు అవసరం లేదు. రైట్. దీనికి సరికొత్త వ్యాఖ్యానం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆలయం కావచ్చు, లేదా చర్చి కావచ్చు, లేదా మసీదు కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీన్ని మార్చరాదు, ఓకే, చట్టం అంతవరకు దీనికి వర్తిస్తుంది. కానీ ఈ స్థలం ఏదైతే ఉందో ఈ స్థలం అనేది ఏ మత స్వభావం కలిగి ఉంటుంది అనే విషయము 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కిందికి రాదు. ఏమంటున్నా, స్థలం మీద ఉన్న ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దేవాలయము, చర్చి, మసీద్, ఎస్ దాని యొక్క భౌతిక రూపం మార్చొద్దని తెలుసు మాకు, చట్టం కిందికి వస్తుంది. ఫస్ట్ అయితే ఈ స్థలం ఏదైతే ఉందో ఈ స్థలం యొక్క మత స్వభావం ఎలాంటిది, అది ఇస్లామా, అది హిందువా అని చెప్పేసి అది ఎవరు నిర్ణయం చేస్తారు అంటే సో ఈ మాకు డాక్యుమెంట్స్ మీరు సమర్పణ చేస్తే ఆ సాక్ష్యాల ఆధారంగా కోర్టులు నిర్ణయం చేస్తాయి. ఇట్ ఈస్ సివిల్ డిస్ప్యూట్ కాబట్టి సో కోర్టులు నిర్ణయం చేస్తాయి అని చెప్పేసి విచారణ కంటిన్యూ చేయమని చెప్పేసి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద విచారణ ఆపివేయద్దు అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు చెప్పడం జరిగింది. సో ప్రార్థన స్థలాల చట్టము అనేది ఏ స్థలము ఏ మత స్వభావం కలిగి ఉంటుందని చెప్పేసి చర్చించదు, కేవలము ఆ బిల్డింగ్ గురించి చర్చిస్తా అని చెప్పేసి సరికొత్త వ్యాఖ్యానం చెప్పడం జరిగింది అలహాబాద్ హైకోర్టు. అందుకు మనకి వార్తల్లో ఉంది. సో ఈ షహీ ఈద్గా వర్సెస్ శ్రీకృష్ణ జన్మభూమి అయినా కూడా, లేదా విశ్వనాథ టెంపుల్ వర్సెస్ జ్ఞానవాపి అయినా కూడా, రెండు కూడా మనకి వార్తల్లో ఉన్న వివాదాస్పద టెంపుల్స్, రెండు ఔరంగజేబే నిర్మించాడని చెప్పేసి చెప్తారు. సో ఇది 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. అది ప్లేస్ అనేది ఏ మత స్వభావం కలిగి ఉంటుంది, ఏ మతస్థులు అని చెప్పేసి కోర్టులు చెప్తాయి, చట్టము చర్చించదు అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు చెప్పడం జరిగింది.
సో అలహాబాద్ హైకోర్టు ఏర్పడిన సంవత్సరం మీరు ఆన్సర్ చేయండి. వెరీ వెరీ ఫేమస్. మద్రాస్, బాంబే, కోల్కతా హైకోర్టులు అనంతరం ఏర్పడ్డ 4వ హైకోర్టు అని చెప్పేసి పిలుస్తాం. ఆ ఇయర్ మనకి ఫ్రీక్వెంట్లీగా ఎగ్జామ్లో అడిగినారు కాబట్టి ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఈ దుంకి మూవీ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. సో దుంకి మూవీ అనేది ఇన్ఫ్యాక్ట్ షారుఖ్ ఖాన్ హీరోగా యాక్టర్గా చేస్తున్నాడు. రాజ్ కుమార్ హీరాన్ అని చెప్పేసి దానికి దర్శకత్వం వహించాడు. వెరీ ఫేమస్ డైరెక్టర్. ఈ 3 Idiots అనే మూవీ అతను తీయడం జరిగింది. సో వెరీ వెరీ మంచి విజన్ ఉన్న డైరెక్టర్ అతను, రాజ్ కుమార్ హీరాని. సో దుంకి సినిమా అని చెప్పేసి మన ఎక్స్ప్రెస్ కథనము ఎక్స్ప్లెయిన్లో వచ్చింది. సో దీని థీమ్ ఏంటి అంటే దీన్ని డంకీ రూట్ అని చెప్పేసి అర్థం వస్తుంది. సో డంకీ రూట్ అనేది తరచుగా మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్ లోపల కనిపించే పదము కాబట్టి మనకు సబ్జెక్ట్ సంబంధించిన అంశమే. ఇది ఎగ్జామ్లో వస్తా అని చెప్పి సందేహపడద్దు. సో కంపల్సరీ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో డంకీ రూట్ అంటే ఏంటంటే అమెరికాకి వెళ్ళాలంటే మనకి వీసా అవసరం ఉంటుంది. జనరల్గా చట్టబద్ధంగా వెళ్ళాలంటే వీసా అయితే అవసరం ఉంటుంది. సో వీసా లేకుండా కొంతమంది ఈ ఇండియా నుంచి లాటిన్ అమెరికాకి ఫస్ట్ వెళ్తారు. లాటిన్ అమెరికా ఇన్ఫ్యాక్ట్ అమెరికా దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి పర్వతాలు, చాలా రకమైన భయంకరమైన నదులు, అడవులు దాటుకొని వెళ్తారు. సో అది చాలా కఠినమైన మార్గం కాబట్టి ఆ చట్ట విరుద్ధమైన మార్గాన్ని డంకీ రూట్ అని చెప్పేసి పిలుస్తారు. వీసా లేకుండా చట్ట విరుద్ధ ప్రయాణాన్ని డుంకీ అని చెప్పేసి పిలిస్తే ఆ ప్రయాణం అమెరికాకి కాబట్టి తరచుగా మనకి ఈ డంకీ రూట్ అని చెప్పేసి వార్తల్లో ఉంటుంది. ఇండియన్స్ చట్టవిరుద్ధంగా ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ లాటిన్ అమెరికాకి వెళ్తారు. పెద్ద అవి కంట్రీస్ వీసా లాంటివి పట్టించుకో కాబట్టి అక్కడికి వెళ్ళడం ఈజీ. అక్కడ నుంచి అమెరికా పోవాలంటే మనకు నదులు కానీ అడవులు కానీ దాటుకోపోవాలి కాబట్టి డేంజరస్ పాత్ అని చెప్పేసి ఈ డంకీ రూట్కి మరొక పదం మనకు కనిపిస్తుంది. సో మనకు షారుఖ్ ఖాన్, తాప్సీ వాళ్ళు కూడా అలా వెళ్తున్న ఫోటో మనకి ఇన్ఫ్యాక్ట్ పోస్టర్లో కనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి మనం దుంకి సినిమాని డిస్కస్ చేస్తున్నాం. సో డంకీ రూట్ అని చెప్పేసి దీని ఒక కాన్సెప్ట్, ఒక థీము. సో ఇన్ఫ్యాక్ట్ చట్టవిరుద్ధ ప్రయాణాన్ని దుంకి అని చెప్పేసి పిలుస్తాం. సో అది మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ COVID-19 కొత్త వేరియంట్ అనేది వార్తల్లో వచ్చింది. సో వాస్తవంగా క్లాస్ ఇక్కడ దాకా అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ పవర్ పోయింది, మళ్ళీ వచ్చింది. మనం మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నాం. సో JN.1 అని చెప్పేసి COVID-19 కొత్త వైరస్ వార్తల్లో ఉంది. సో ఇది ఇంత డిస్కస్ చేసినాము. WHO దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ప్రకటించింది కాబట్టి మరొకసారి డిస్కస్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి మనము WHO చెప్పింది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. ఇది దేని యొక్క సబ్ వేరియంట్ అంటే BA.2.86 అని చెప్పేసి దీన్ని పిరోలా అని చెప్పేసి WHO పేరు పెట్టింది. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. కంపల్సరీ ఇది కొంచెం ఇంకా ఇబ్బంది కలిగేస్తే JN.1 ప్లేస్లో సంథింగ్ ఒక జనరల్ నేమ్ అయితే మనకు వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా వర్గీకరించింది. ఇది ఇంకా హాస్పిటలైజ్డ్ ఎక్కువ పెంచితే గిట్ట, ఎక్కువ స్ప్రెడ్ అయితే గిట్ట ఇన్ఫ్యాక్ట్ దాన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా మారుస్తుంది. సో మనకి BA.2.86 లేదా పిరోలా యొక్క సబ్ వేరియంటే JN.1 అని చెప్పేసి ఫస్ట్ టైం USAలో దీన్ని గుర్తించారు. లేదా లగ్జెంబర్గ్ అని చెప్పేసి మనకి ఈరోజు ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో వచ్చింది. బట్ USA అని చెప్పేసి రాసుకోవాలి. ఒక డౌట్ ఉన్నది, లగ్జెంబర్గా USA అని చెప్పేసి మనం రేపు క్లారిఫై చేద్దాం. రైట్. ఇండియా లోపల కేరళలో ఫస్ట్ కేసు అయితే గుర్తించబడింది. సో మనకి APPS, TSPS, UPS చూస్తే గిట్ట వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా వేటిని ఏ దేశాలు WHO గుర్తించింది అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. అందులో ఆల్ఫా అని చెప్పేసి ఫ్రమ్ UK, ఇవన్నీ వేరియంట్ ఆఫ్ కన్సర్న్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవసరం లేదు, నెంబర్ ఆఫ్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ బీటా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ సో ఆల్ఫా, బీటా అని చెప్పేసి దక్షిణాఫ్రికా. నెక్స్ట్ గామా అని చెప్పేసి ఫ్రమ్ బ్రెజిల్. డెల్టా అని చెప్పేసి ఇండియాలో వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గుర్తించబడింది. ఇన్ఫ్యాక్ట్ డెల్టా అని చెప్పేసి. నెక్స్ట్ ఫేమస్ ఇటీవల కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సో బీటా అండ్ ఒమిక్రాన్ రెండు సౌత్ ఆఫ్రికా, డెల్టా ఫ్రమ్ ఇండియా, గామా ఫ్రమ్ బ్రెజిల్, ఆల్ఫా ఫ్రమ్ UK అని చెప్పేసి ఉంది. ఇండియాలో ఇంకోటి వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి కప్పా అని చెప్పేసి ఉండే. ఇది వన్ ఆఫ్ ది సబ్ వేరియంట్ ఆఫ్ ది COVID-19 వైరస్. ఇండియా లోపల డెల్టా వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అయితే కప్పా వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేస్తుంది. మిగతా వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి అవసరం లేదు.
అడగరు కూడా. ఓన్లీ ఈ 5 మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంత డిస్కస్ చేసినాము. సో మీరు ఒకసారి కోవిడ్-19 అని చెప్పేసి మనకు ప్లేలిస్ట్ ఉన్నది, అందులో 2 క్లాసెస్ ఉంటాయి. అవి చూస్తే మ్యూటేషన్ అంటే ఏంది, సబ్ వేరియంట్ అంటే ఏంది, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఏంది, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది, ఇవంతా మనకి ఈజీగా అర్థమవుతాయి. WHO ఎలా పేరు ఇస్తుందని చెప్పేసి కూడా మనకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇంకోటి నోమా అని చెప్పేసి వార్తల్లో ఉంది, ఒక వ్యాధి పేరు. ఇది WHO గుర్తించబడ్డ 21వ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్, నిర్లక్ష్యం చేయబడ్డ ఉష్ణమండల వ్యాధులు ఇంతవరకు 20 ఉంటే 21వ వ్యాధిగా WHO అధికారికంగా నోమా అని చెప్పేసి ప్రకటించింది. ఇది అటు మొన్న న్యూస్ వాస్తవంగా, బట్ మన WHO సైట్లో లేకుండే, ఇప్పుడు సైట్లో చూస్తే మనకి వచ్చింది కాబట్టి సో ఇది వెరీ వెరీ ఫేమస్. ఇది WHO ప్రపంచంలో 21వ నిర్లక్ష్యం చేయబడ్డ ఉష్ణమండల వ్యాధి, నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అని చెప్పేసి గుర్తించింది నోమాని. కాబట్టి నోమా అనేది ఎందుకు వస్తుంది అయితే, ఇలా గుర్తించమని ఫస్ట్ ఒకరు ప్రపోజ్ చేయాలి. చేసింది ఎవరంటే మనకు నైజీరియా వాళ్ళు ప్రపోజ్ చేస్తున్నారండి. నైజీరియా ప్రపోజ్ చేసి WHO ఆమోదించింది కదా. సో నోమా అనేది ఒక బ్యాక్టీరియా వ్యాధి, ఇది ఒక బ్యాక్టీరియా వ్యాధి. ఈ నోరు కానీ ముఖం కానీ ఎఫెక్ట్ అవుతుంది. సో అక్కడ ఉన్న టిష్యూ మొత్తము డెడ్ అయిపోతుంది. సో ముఖము నోరు పనిచేయదు, ఇన్ఫ్యాక్ట్ మరణం కూడా సంభవించవచ్చు. ఇది ఎక్కువగా మనకు ఉష్ణమండల కంట్రీస్ లోపల, ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల లోపల వస్తుంది కాబట్టి దీన్ని ఎన్టీడీగా దీన్ని WHO గుర్తించింది. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, నోరు ముఖ భాగాలని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ అ బ్యాక్టీరియా డిసీజ్ అని చెప్పేసి ప్రపంచంలో 21st నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. అందులో నోమా అని చెప్పేసి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఫేమస్ ఒక ఎకాలజీ ఇష్యూ వార్తల్లో ఉంది. సో ఇది కంపల్సరీ WHO విషయంలో మన 2 ఉన్నాయి. ఒకటి కోవిడ్-19 కొత్త వేరియంటు, నోమా అని చెప్పేసి WHO అని చెప్పేసి వచ్చింది కాబట్టి అఫీషియల్గా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఈ ఎకాలజీ అంశము. సో NDC అని చెప్పేసి 2015లో ఇండియా UNFCCకి ఒక డాక్యుమెంట్ని అప్పగించింది. ఇటీవల ఈ NDCని అప్డేట్ చేసి 2022లో అప్డేట్ NDC వచ్చింది. మనం ఇవన్నీ డిస్కస్ చేసినాము. సో ఇది మళ్ళీ UNFCCకి అప్పగించింది. ఇప్పుడు నిన్న లోక్సభ లోపల పర్యావరణ శాఖ మంత్రి ఈ NDC ఫస్ట్ ఫేజ్లో UNFCCకి ఇచ్చిన డాక్యుమెంట్ లోపల 2 లక్ష్యాలు మేము గడువు కంటే ముందే అచీవుడు సో సాధించినామని చెప్పేసి లోక్సభలో ఆన్సర్ చెప్పిండు కాబట్టి సో అవి ఫస్ట్ NDCలో ఏముండే, అప్డేట్ NDCలో ఏముండే మనం డిస్కస్ చేయాలి. ఏవి సాధించారు గడువు కంటే ముందే అని చెప్పేసి డిస్కస్ చేయాలి. సో ఫస్ట్ UNFCC అంటే మనకు ఇటీవల UAEలో COP28 సదస్సు అయిపోయింది. అదే UNFCC అని చెప్పేసి పిలుస్తాం. సో క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్ అని చెప్పేసి దాన్ని COP28 సదస్సు మనకు సండే క్లాస్ చేద్దాం మనము. సో డైలీ 2 క్లాసెస్ ఇంపాసిబుల్ కాబట్టి సో సండే మన సెలవు దినం కాబట్టి సండే క్లాసు చేయొచ్చు. రైట్. ప్రతి దేశము నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, క్లైమేట్ చేంజ్ని ఎదుర్కోవాలంటే మేము ఏమేమి చేస్తామని చెప్పేసి UNFCCకి ప్రతి కంట్రీ ఎవ్రీ 5 yearsకి కొన్ని లక్ష్యాలని సబ్మిట్ చేస్తుంది. అదే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, దేశమే నిర్ణయం చేసుకుంటుంది ఏం చేస్తామని చెప్పేసి. 2015లో ప్యారిస్ సమ్మిట్ లోపల ఇండియా వెరీ ఫస్ట్ టైం NDCని సబ్మిట్ చేసింది UNFCCకి. సో అందులో ఫస్ట్ ఏముందంటే ఒకటి చూస్తే సో ఎమిషన్స్ ఇంటెన్సిటీ అని చెప్పేసి ఉంటుంది. సో సింపుల్ వర్డ్ చెప్తున్నది ఎమిషన్స్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే 1 యూనిట్ GDP ఉత్పత్తి కావాలంటే ఎంత కార్బన్ ఎమిషన్స్ వస్తాయో చెప్పేది ఎమిషన్స్ ఇంటెన్సిటీ. 1 రూపాయి ఉత్పత్తి చేయాలంటే ఎంత కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ చేస్తామో చెప్పేది ఎమిషన్స్ ఇంటెన్సిటీ. అర్థమైందిగా, ఒక వ్యవస్థ లోపల 1 రూపాయి అనేది ఉత్పత్తి కావాలంటే ఎంత కార్బన్ ఉద్గారాలు పోతాయో చెప్పేదే ఎమిషన్స్ ఇంటెన్సిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకిది 2005 లెవెల్తో పోలిస్తే 33 నుంచి 35% తగ్గించాలని చెప్పేసి NDC లోపల ఫస్ట్ లక్ష్యం పెట్టుకుంది. నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ లోపల ఫస్ట్ లక్ష్యం ఏంటి అంటే
2030 కల్లా దీన్ని సాధించాలి. ఏం సాధించాలి అంటే 2005 లెవెల్తో పోలిస్తే ఒక యూనిట్ జీడిపి ఉత్పత్తి కావాలంటే ఎంత కార్బన్ ఎమిషన్స్ వస్తాయో అందులో 1/3 తగ్గించాలి, 30% తగ్గించాలని చెప్పేసి ఫస్ట్ లక్ష్యం ఉంది. దీన్ని మనము అక్టోబర్ 2023లోనే సాధించినామని చెప్పేసి మనకు లోక్సభలో చెప్పడం జరిగింది. ఫస్ట్ అర్థమైంది అనుకుంటా. ఒక యూనిట్ జీడిపి ఉత్పత్తి కావాలంటే ఎంత కార్బన్ ఎమిషన్స్ వస్తాయో చెప్పేది ఎమిషన్స్ ఇంటెన్సిటీ. ఇది ఎంత ఉన్నది మనకు 2005 లెవెల్తో పోలిస్తే 2030 నాటికి ఇంత శాతం తగ్గించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నది. సాధించింది బిఫోర్ 7 ఇయర్సే. ప్రౌడ్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ సేమ్ ఇదే అప్డేట్ 2022 లోపల దీన్ని అప్డేట్ చేసింది. ఆగస్టు మాసం లోపల దీన్ని లక్ష్యాన్ని పెంచుకున్నది. ఎంత ఉన్నాయి ఇక్కడ 33 35 ఉంది కదా, దీన్ని 45కి చేసింది. నేను ఏమంటున్నా అంటే 2015లో ఉన్నదని సాధించింది కానీ లాస్ట్ ఇయర్లో ఏమైంది అంటే దీన్ని 45కి చేసుకున్నారు. సేమ్ మళ్ళీ 2030 నాటికి 2005 లెవెల్తో పోలిస్తే ఒక జీడిపి ఉత్పత్తి కావాలంటే ఎంత కార్బన్ ఎమిషన్స్ ఉంటాయో అందులో 45% ఐ మీన్ సగానికి తగ్గించుకోవాలని చెప్పేసి కొత్త లక్ష్యాన్ని అప్డేట్ చేసుకోవడం జరిగింది. ఇది క్లియర్. ఫస్ట్లో ఉన్న ఎన్డీఎస్ లోపల 35 ఉంటే 22లో ఉన్న ఎన్డీఎస్ లోపల 45 అనేది పెంచుకున్నారు. ఇది అచీవ్మెంట్ అయింది. ఇంకా ఇది ప్రాసెస్లో ఉంది. సెకండ్ లక్ష్యం కూడా మనము చేరుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఎలక్ట్రిక్ విద్యుత్ జనరేషన్ అంటే ఉత్పత్తి ఎలా చేయాలని చెప్పేసి ఒక లక్ష్యం పెట్టుకున్నాము. అంటే మనము 40% ఫ్రమ్ నాన్ ఫోజిల్ సోర్సెస్. సెకండ్ లక్ష్యం ఏంటి అంటే విద్యుత్ ఉత్పత్తి అనేది మొత్తం ఉత్పత్తి లోపల 2030 నాటికి 40% శిలాజ ఇంధనాలు కాకుండా మిగతా వాటి నుంచి తయారు చేసుకోవాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాము. దీన్ని ఇన్ఫ్యాక్ట్ అక్టోబర్ 2023లోనే సాధించినామట. లోక్సభలో చెప్పడం జరిగింది. ఈ 2 లక్ష్యాలని సంపూర్ణంగా గడువు కంటే ముందే సాధించినాం. దీన్ని అప్డేట్ ఎన్డీసీ లోపల ఈ 40ని కాస్త మనం ఏం చేసినామంటే 50కి పెంచుకున్నాము. సేమ్ 2030 కల్లా 50% విద్యుత్ని ఫ్రమ్ ది నాన్ ఫోజిల్ సోర్సెసే. శిలాజేతర ఇంధనము అంటే మనకు ఏమొస్తుంది? న్యూక్లియర్ ఎనర్జీ వస్తుంది, సోలార్ ఎనర్జీ వస్తుంది, విండ్ ఎనర్జీ వస్తుంది. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో నాన్ ఫోజిల్లో ఏమొస్తుంది అంటే సోలార్ ఎనర్జీ వస్తుంది, విండ్ ఎనర్జీ వస్తుంది, న్యూక్లియర్ ఎనర్జీ వస్తుంది. బట్ ఇక్కడ ఈ సోలార్ అండ్ విండ్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధనము. సౌరశక్తి మళ్ళీ మళ్ళీ వస్తుంది, గాలి మళ్ళీ మళ్ళీ వస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ అనేది నాట్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఇవి రెండు సేమ్ కాదు. రెన్యూవబుల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నాన్ ఫోజిల్. వై? బికాస్ నాన్ ఫోజిల్ అంటే 3 వస్తాయి కానీ రెన్యూవబుల్ అంటే 2 వస్తున్నాయి. మనకి మోడీ యొక్క పంచామృతుల్లో ఇది అవసరం వస్తుంది మనకు. సో మొత్తం మీద నాన్ ఫోజిల్ నుంచి 40 అనేది చేసుకోవాలి. ఎస్ అచీవ్డ్. ఎంత అంటే అక్టోబర్ నాటికి 42.3 అచీవ్మెంట్ కాబట్టి ఎక్కువ అయిపోయింది మనకు. సో 2030 కల్లా 50% చేసుకోవాలి. నెక్స్ట్ మూడో చూస్తే ఇంకొక లక్ష్యము ఫస్ట్ ఎన్డీస్ లోపల ఏముంది అంటే కార్బన్ సింక్ అని చెప్పేసి ఉంటుంది. కార్బన్ సింక్ అంటే మనకు ఫారెస్ట్ ద్వారా 2.5 బిలియన్ టన్నుల నుంచి 3 బిలియన్ టన్నుల వరకు కార్బన్ డైఆక్సైడ్ని దానికి ఈక్వల్గా కార్బన్ సింక్ చేయాలి. అంటే సో 2030 నాటికి 2.5 బిలియన్ టన్నుల CO2 కావచ్చు లేదా 3 బిలియన్ టన్నుల CO2 ఉత్పత్తి అయ్యి దానికి ఈక్వల్గా కార్బన్ సింక్ చేయాలి అడవుల ద్వారా అని చెప్పేసి. సో మనం కార్బన్ క్యాప్చర్ చేసుకోవాలి అడవుల ద్వారా. ఎంత చేసుకోవాలి అంటే కనీసము మొత్తము వెలువడ్డ ఉద్గారాలలో 3 బిలియన్ టన్నులని అడవుల ద్వారా కార్బన్ సింక్గా మార్చుకోవాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. ఈ మూడింటిని మళ్ళీ అప్డేట్ చేసుకున్నాము. సో ఇది అర్థమైందనుకుంటే మొత్తం మీద మొత్తం కార్బన్ ఉద్గారాల్లో 3 బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలు అడవుల ద్వారానే వెళ్ళిపోవాలి, దానికి ఈక్వల్గా కార్బన్ సింక్ చేయాలని చెప్పేసి లక్ష్యం ఉన్నది. సో మనకు ఇది అచీవ్మెంట్ కాలేదు, గణాంకాలు చెప్పలేదు. అప్డేట్లో ఏ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ ప్రశ్న మళ్ళీ మనం చూసుకోవాలి. ఇది ఉంది అప్డేట్లో, బట్ దీన్ని 35 45 చేసినారు.
ఇది ఉన్నది అప్డేట్లో. ఎస్ 1450 చేసినారు. ఇది ఎలా ఉన్నదో అలాగే అప్డేట్లో ఉన్నది. దీంతో పాటు కొత్తగా లైఫ్ అని చెప్పేసి యాడ్ చేసినారు. ఇప్పుడు నేను చెప్పేది ఇది అయిపోయింది. ఎన్డీసీలో 3 ఉన్నాయి. అప్డేట్ ఎన్డీసీ లోపల ఈ 3తో పాటు కొంచెం వీటిని అప్డేట్ చేసినారు, వీటిని సంఖ్యలు మార్చినారు. ఇది ఎట్లా ఉంది అట్లే ఉంది. లైఫ్ అని చెప్పేసి లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి పర్యావరణ అనుకూల జీవనం అని చెప్పేసి కొత్తగా వచ్చింది. ఈ 4 ఉన్నాయి మనకు అప్డేట్ ఎన్డీసీ లోపల. ఇది క్లియర్ అండి. ఈ 4 మాత్రమే మనకి అప్డేట్ ఎన్డీసీ లోపల ఉన్నాయి. ఫస్ట్ ఎన్డీసీ లోపల 3 ఉన్నాయి. సెకండ్ ఎన్డీసీ లోపల 4 ఉన్నాయి. ఫస్ట్ రెండింటిని అప్డేట్ చేసిండ్రు. థర్డ్ ఎలా ఉందో అలా ఉంది. నెక్స్ట్ మనకు మోడీ పంచామృత అని చెప్పేసి COP26లో జరిగిన గ్లాస్గో మీటింగ్ లోపల పంచామృత చెప్పిండు. సో ఇవన్నీ వేరు అండి. ఎన్డీసీ వేరు, పంచామృత వేరు, అప్డేట్ ఎన్డీసీ వేరు. మళ్ళీ ఫస్ట్ ఎన్డీసీ వేరు. ఎస్ ఇట్ ఈస్ అచీవ్డ్ ఆల్రెడీ. నిన్న మన లోక్సభలో చెప్పడం జరిగింది. అప్డేట్ ఎన్డీసీ వేరు. మొత్తం 4 ఉన్నాయి. 1, 2, 3, 4 అని చెప్పేసి. ఇందులో మొత్తం పంచామృతంలో COP26 గ్లాస్గో అని చెప్పేసి మొత్తం 5 వస్తాయి. ఆ 5లో ఇందులో ఏమున్నాయి అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఎస్ ఇది ఉన్నది ఫస్ట్ అయితే. ఏది ఎమిషన్స్ ఇంటెన్సిటీ 45% బై 2030-2005 లెవెల్ అని చెప్పేసి ఉంది. సో ఫస్ట్ అయితే సేమ్ ఉంటుంది. సెకండ్ది ఇది ఉంది బట్ మనకు కొన్ని పదాలు వేరే కనిపిస్తాయి. ఇక్కడ ఏంటిది 50% ఫ్రమ్ నాన్ ఫజిల్ అయితే మనకు 50% ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి ఉంటుంది. ఇవి రెండు సేమ్ కానే కాదు అసలు. నాన్ ఫజిల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రెన్యూవబుల్ ఎనర్జీ. వై? బికాస్ సోలార్ విండ్ కలిస్తే రెన్యూవబుల్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో నాన్ ఫజిల్. బట్ మనకు న్యూక్లియర్ ఎనర్జీ అనేది నాన్ ఫజిల్ బట్ అది రెన్యూవబుల్ అయితే కాదు. అమ్మా క్లియర్ అనుకుంటా. ఇవి రెండు సేమ్ కాదండి. ఇవి రెండు సేమ్ కాదు. నాకు ఇందులో ఇన్ఫ్యాక్ట్ డౌట్ ఉండే బట్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఇవి రెండు సేమ్ కాదు. 50% ఫ్రమ్ రెన్యూవబుల్ అని చెప్పేసి మన మోడీ గారు చెప్పినారు. ఇందులో మాత్రం మనకి వేరే ఉన్నది. థర్డ్ది నాన్ ఫజిల్ నుంచి వచ్చే విద్యుత్ అనేది 500 గిగావాట్స్ ఉండాలి. ఇది నాన్ ఫజిల్ లక్ష్యము, ఇది రెన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యము. ఇవి రెండు సేమ్ కాదు. ఇది ఫైనల్ కంపల్సరీ. సో ఫోర్త్ చూస్తే గిట్ట నెట్ జీరో బై 2070. సో ఈ లక్ష్యాలు కూడా మనకు అందుకోసమే. నెట్ జీరో మనకి లాస్ట్ ఫైనల్ గోల్ ఏంటి? 2070 కల్లా నెట్ జీరో సాధించాలని చెప్పేసి గోల్ ఉంది. 4వది. 5వది 2030 కల్లా మొత్తం కార్బన్ ఉద్గారాల్లో కనీసము 1 బిలియన్ టన్నులు తగ్గించాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాము. సో మనకు అప్డేట్ ఎన్డీఎస్ లోపల ఎన్ని ఉన్నాయంటే నాకు తెలిసి ఇది ఒక్కటే ఉంది బట్ ఇది ఉన్నట్టే ఉంది బట్ లేదు అక్కడ. 50% ఫ్రమ్ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి మన మోడీ గారు చెప్తే ఇక్కడేమున్నది. సో వాళ్ళు పొరబడవచ్చు మొత్తం మీద. ఇది క్లియర్ అండి. ఇదేమో పంచామృత. ఫస్ట్ ఎన్డీసీ 3, అప్డేట్ ఎన్డీసీ మొత్తం 4 ఉన్నాయి. ఆ 4లో ఫస్ట్ ఎన్డీసీలో రెండింటిని అప్డేట్ చేసినారు. థర్డ్ది ఎలా ఉందో అలా సేమ్ పెట్టినారు. ఫోర్త్ మాత్రం లైఫ్ అని చెప్పేసి కొత్తగా యాడ్ చేసినారు. ఇది మనకు ఎన్డీసీ గురించి, ఎన్డీసీ అప్డేట్ గురించి, పంచామృత గురించి. సో ఇది కన్ఫ్యూజ్ కావద్దు. ఎమిషన్ ఇంటెన్సిటీ ఎన్డీసీలో ఉంది, సేమ్ ఉన్నది. బట్ ఇక్కడ 50% రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి అయితే మోడీ చెప్పినైతే ఇక్కడ చూస్తే మాత్రం మనకి నాన్ ఫజిల్ నుంచి అని చెప్పేసి ఉంటుంది. రైట్, ఇది క్లియర్గా ఇంతగానం అవసరం లేదనుకుంటే మనం ఇంకా దీన్ని ఏది ఎన్డీసీ అచీవ్డ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మన పేపర్లో వచ్చిందని చెప్పేసి జస్ట్ చెప్పుకుంటే సరిపోతుంది. బట్ ఒక క్లారిటీ ఉండాలి. ఆ 3 అయితే సేమ్ లేవు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ యుఎన్ఓ 2024 ఇయర్ని ఎలా ప్రకటించింది? ఇది వాస్తవంగా మనకు మొన్న నోట్స్లో ఉండే బట్ చిన్నగా మనకు మిస్ అయింది, ఆ చిన్న పాయింట్ కాబట్టి. సో 24ని 23rd ఏంటి? ఫస్ట్ మనకి మిల్లెట్ ఇయర్ కదా. 24 వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ ఒంటెల జాతి సంవత్సరం అని చెప్పేసి ఉంటుంది. ఒంటెల జాతి అంటే ఇందులో ఒంటె జాతి వస్తుంది అండ్ లామా అని చెప్పేసి వస్తుంది. ఒంటె లామా ఇయర్గా యుఎన్ఓ చెప్పింది. నెక్స్ట్ ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్టు మరొకసారి వార్తల్లో వచ్చింది. వై? బికాజ్ ఆదాని గో బ్యాక్ ధారావి సేవ అని చెప్పేసి నిరసనలు చేస్తున్నారు. ఈ ధారావి అనేది ఆసియాలోనే బిగ్గెస్ట్ స్లమ్ క్లస్టర్. అది అతిపెద్ద మురికివాడ. ప్రపంచంలో 3వది, ఆసియాలో ఫస్ట్ది ముంబైలో ఉంటుంది. దీన్ని రీడెవలప్మెంట్ చేసేందుకు ప్రభుత్వం బిడ్డింగ్ని దాఖలు చేస్తే సో ఆదాని ప్రాపర్టీస్ అని చెప్పేసి గెలుచుకోవడం జరిగింది. ఆదాని ప్రాపర్టీస్ కంపెనీ దీన్ని డెవలప్మెంట్ చేస్తుంది. వాళ్ళు వద్దు అంటున్నారు, అందుకు మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్
ప్రాస్పరిటీ గార్డియన్ అని చెప్పేసి ఒక ఆపరేషన్ మనకి వార్తల్లో ఉన్నదండి, వెరీ వెరీ ఫేమస్. సో ఆపరేషన్ ప్రాస్పారిటీ గార్డియన్. సో గార్డియన్ మీన్స్ మనకి రక్షణగా ఉంటామని చెప్పేసి ఒక ఆపరేషన్ ఇది. ఎందుకోసం అంటే వాస్తవంగా ఇది ఎర్ర సముద్రము. ఇక్కడనేమో మనకు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ సూయజ్ కాలువ అని చెప్పేసి ఉంటుంది, సూయజ్ కాలువ. ఇదంతా ఏంటిది మనకు మధ్యధరా సముద్రము. ఇక్కడ సంథింగ్ ఒక జలసంధి ఉంటుంది. ఇదంతా ఇన్ఫ్యాక్ట్ మనకు అరేబియా సముద్రము, ఇదేమో ఎర్ర సముద్రము. పక్కపండి కంట్రీస్ సౌదీ అరేబియా ఉంటుంది, ఇటు పక్క యెమెన్ ఉంటుంది, ఇది మనకు అవసరం. యెమెన్ ఉంటుంది, ఇటు పక్క ఈజిప్ట్ ఉంటుంది, ఇంకా సుడాన్ అని చెప్పేసి ఉంటుంది, అండ్ ఎరిత్రియా అని చెప్పేసి ఉంటుంది. ఇవి కంట్రీస్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఎర్ర సముద్రం మనకు మ్యాథమెటికల్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి, సరిహద్దు కంట్రీస్ అని చెప్పేసి వస్తుంది కాబట్టి ఇవి కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏమైంది అంటే ఎర్ర సముద్రంలో తరచుగా హౌతీలు అని చెప్పేసి తిరుగుబాటు చేస్తున్నారు. సో ఆ నౌకలను దాడి చేస్తున్నారు కాబట్టి ఈ హౌతీల మీద అటాక్ కోసము యుఎస్ఏ ఆధ్వర్యంలో కంబైన్డ్ మారిటైమ్ ఫోర్స్ నిర్వహణ చేస్తున్న ఆపరేషన్ పేరు ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్, వెరీ వెరీ ఫేమస్. ఎవరి ఆధ్వర్యంలో? యుఎస్ఏ ఆధ్వర్యంలో కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ అనే కూటమి మొత్తం 39 కంట్రీస్ ఉంటాయి, అందులో ఇండియా కూడా వన్ ఆఫ్ ది మెంబర్. సో మనకు ఇన్ఫ్యాక్ట్ ఇది హౌతీల మీద అటాక్ చేసేందుకు ఓడల రక్షణ కోసం అని చెప్పేసి ఇది చేపట్టడం జరిగింది. అచ్చా, ఇంకోటి హౌతీలు మరి ఎందుకు ఇన్ఫ్యాక్ట్ నౌకల మీద దాడి చేస్తున్నారు అంటే ఇజ్రాయెల్ నుంచి వచ్చే నౌకలు దాడి చేస్తున్నారు. ఇజ్రాయెల్ మీద హౌతీలకు ఎందుకు కోపం అంటే, సో మనకి ఇజ్రాయిల్లో ఏంటిది వర్సెస్ ఏంటిది, ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్ లేదా పాలస్తీనా. ఇది ముస్లిము, ఇది ఇన్ఫ్యాక్ట్ యూదులు. హమాస్ ముస్లిం, హౌతీ ముస్లిం. సో ముస్లిం కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇన్ఫ్యాక్ట్ నౌకల మీద దాడి చేస్తున్నారు కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ అమెరికా రెండు ఫ్రెండ్షిప్పే కాబట్టి, సో అమెరికా అయితే మనకు సిఎంఎఫ్ ఆధ్వర్యంలో ఒక ఆపరేషన్ని స్టార్ట్ చేసింది, అదే ఇన్ఫ్యాక్ట్ ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ హౌతీలు ఎవరు మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ యెమెన్ లోపల ఉన్న రెబెల్సే ఈ హౌతీలు. వాస్తవంగా వీళ్ళది జైదీ షియా శాఖ అని చెప్పేసి ఉంటుంది ముస్లిం లోపల. జైదీ షియాలు వీళ్ళు. సో ఇరాన్లో షియాలు ఉంటారు కాబట్టి ఈ యెమెన్లో ఉన్న రెబెల్స్ అయిన హౌతీలకు ఇరాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇరాన్కి సౌదీ అరేబియాకి పడేది మళ్ళీ. వై? బికాజ్ సౌదీ అరేబియా సున్నీలు కాబట్టి సో ఈ హౌతీలు సౌదీ అరేబియా మీద దాడి చేస్తారు, యుఏఈ మీద దాడి చేస్తారు. వాళ్ళంతా సున్నీలు కాబట్టి. సౌదీ అరేబియా సున్నీ, ఇరాన్ షియా కాబట్టి అరేబియా వర్సెస్ ఇరాన్ అనివార్యము. ఇదంతా మనకి జియో పాలిటిక్స్ కిందకి వస్తుంది. కన్ఫ్యూజ్ కాకుండా హౌతీల మీద అటాక్ చేసేందుకు లేదా ఓడా రక్షణ కోసం అని చెప్పేసి యుఎస్ఏ ఆధ్వర్యంలో కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ 39 కంట్రీస్ ఉంటాయి, అన్ని నావల్ ఫోర్సెస్, అవన్నీ నెవీ ఫోర్సెస్ పాల్గొంటాయి అందులో. సో ఇన్ఫ్యాక్ట్ దీని లక్ష్యం ఏంటి అంటే ఈ ఎర్ర సముద్రం కావచ్చు లేదా సూయజ్ కాలువ కావచ్చు, దీని యొక్క రక్షణ కోసం అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేసింది యుఎస్ఏ. సో అందుకోసం అని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. సో ఆపరేషన్ పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్. రెడ్ సీ యొక్క బార్డర్ కంట్రీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌతీలు ఎవరని చెప్పేసి ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ మీద ఎందుకు అటాక్ అని చెప్పేసి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ క్విన్ గై అని చెప్పేసి చైనాలో భూకంపం వచ్చింది. 6.2 రెక్టర్ స్కేల్, 127+ మెంబర్స్ మరణించారు, 700+ గాయాలైపోయాయని చెప్పేసి చిన్న పాయింట్ ఉంది, పెద్ద మనకు అవసరం లేదు. క్విన్ గై అని చెప్పేసి ఆ ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భూకంపం వచ్చిన ప్రదేశం పేరు అది. సో భూకంప కేంద్రం అనేది 10 కిలోమీటర్స్ లోపలనే ఉంది కాబట్టి ఎక్కువ తీవ్రత కలిగి ఉండవచ్చు మేబీ, రైట్. ఇది 28th కరెంట్ అఫైర్స్. ఇందులో ఏది అవసరం లేదు మనకు, అన్నీ అవసరమే. క్విన్ గై కాకుండా ప్రతిదీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఆర్టికల్స్ ఆర్ దేర్, రైట్. తెలంగాణ ఆర్టికల్స్ ఓన్లీ 5 ఉన్నాయి. సో ఫస్ట్ది జనవాణి కాలుష్య నివారణ అని చెప్పేసి ఒక మొబైల్ యాప్ అండి. కొత్త ప్రభుత్వంలో ఫస్ట్ యాప్ జనవాణి కాలుష్య నివారిణి.
సో మనకు మొత్తం మీద 3 డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. తెలంగాణ కొత్త ప్రభుత్వము ప్రచురించింది. తెలంగాణ ఎకనామీ అని చెప్పేసి, ఆర్థిక శ్వేతపత్రం అని చెప్పేసి, ఇంకోటి మొత్తం మీద గ్లాన్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం సండే తర్వాత ఎప్పుడన్నా. రైట్. జనవాణి కాలుష్య నివారణ అని చెప్పేసి ఒక మొబైల్ యాప్ ఇది. తెలంగాణ స్టేట్ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు దీన్ని రూపొందించారు. ప్రజలే వాతావరణ కాలుష్యం ఉల్లంఘన అయినప్పుడు ఫిర్యాదు చేసేలా ఉద్దేశించబడ్డ మొబైల్ యాప్ పేరు జనవాణి అంటున్నాం. జనవాణి అనేది అందుకే కాలుష్య నివారణ అని చెప్పేసి. సో వాళ్ళే ఫిర్యాదు చేయవచ్చు. ఇట్ ఈస్ అ పబ్లిక్ గ్రీవెన్సీ అని చెప్పేసి, ప్రజా ఫిర్యాదు చేసే యాప్ అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యొక్క 100th ఇయర్కి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించింది. సో మన శీతాకాలం విడిదికి రాష్ట్రపతి వచ్చింది కాబట్టి ఆ మీటింగ్ కూడా వెళ్ళి దాన్ని షురూ చేసింది కాబట్టి వార్తల్లో ఉంది. సో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చూస్తే 1923లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం 7 కాలంలో స్టార్ట్ అయింది. జాగీర్దారీ కళాశాల అని చెప్పేసి పేరు ఉండే, వాళ్ళ బిడ్డల కూతుర్లకు చదువు చెప్పేది. 1951లో ఏమైందంటే జమీందార్ వ్యవస్థ మొత్తం రద్దయిన తర్వాత 51లో దీన్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్గా మార్చారు అని చెప్పేసి కొద్దిగా ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. 100th ఇయర్ కాబట్టి వార్తల్లో ఉంది కాబట్టి. నెక్స్ట్, తెలంగాణ డీజీపీగా రవి గుప్తా వచ్చిండు. రవి గుప్తా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శ్రీనివాస్ రామానుజన్ ఎక్సలెన్సీ అవార్డు ఓయూ ప్రొఫెసర్ రమేష్ బాబుకి వచ్చింది. సో రమేష్ బాబుకి రామానుజన్ అవార్డు అని చెప్పేసి. ఒక పుస్తకం పేరు వార్తల్లో ఉంది, ఆవల వీణ రాసింది. పుస్తకం పేరు మిత అయ్యల్ వార్లు అని చెప్పేసి ఉంది. సో ఆవాల వీణ అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది. మొత్తం మీద మనకు తెలంగాణ 5 ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది చూస్తే ఫస్ట్ ఏంటి అంటే జ్ఞానవాత్ మసీదు అని చెప్పేసి. సో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనేది ఏ స్థలము ఏ మత స్వభావం కలిగి ఉంటుందో చర్చించదు అని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు చెప్పింది. దుంకి అనేది సో డంకీ రూట్ అని చెప్పేసి అమెరికాకి చట్టవిరుద్ధ ప్రయాణాన్ని పోలుస్తూ సినిమా అనేది వస్తుంది. కోవిడ్ JN.1 అయితే ఇది పిరోలాకి సబ్ వేరియంటు WHO వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా చెప్పింది. నోమా అనేది సో నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ 21st బై WHO, ప్రపోజ్డ్ బై నైజీరియా. NDCలో ఉన్న 2 లక్ష్యాలని ఎమిషన్స్ ఇంటెన్సిటీ సాధించబడింది. తర్వాత ఎలక్ట్రిసిటీ జనరేషన్ కూడా సాధించబడింది. బట్ ఫస్ట్ NDC మాత్రమే అచీవ్డ్ అయింది. సెకండ్ NDC ఇంకా మన పెండింగ్లో ఉంది. UNO 24 ఇయర్ని క్యామెల్ ప్లస్ లామా ఇయర్గా చెప్పింది. ధారావి ప్రాజెక్టు ఇన్ఫ్యాక్ట్ ఆదాని వాళ్ళ ప్రాజెక్టు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముంబై లోపల ఆసియా లోపల అతిపెద్ద మురికివాడ, ప్రపంచంలో 3rd బిగ్గెస్ట్ స్లమ్ ఏరియా అని చెప్పేసి పిలుస్తాం. ప్రాస్పర్టీ గార్డియన్ అనే ఆపరేషను ఎర్ర సముద్రంలో హౌతీలకి వ్యతిరేకంగా USA ఆధ్వర్యంలో కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ యొక్క సంయుక్త ఆపరేషన్ పేరు. ఇండియా కూడా దానిలో మెంబర్గా ఉన్నది. క్విన్గాయ్ చైనాలో ఎర్త్ క్వాక్ వచ్చిన ప్రదేశం అని చెప్పేసి పిలుస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.